హాయ్ హలో నమస్తే. అయితే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో చూసినట్లయితే రాత్రి అయితే భారీ వర్షానికైతే మన గొర్రెలు, మేకలైతే విపరీతంగా తడిచిపోయినాయన్నమాట. ఎందుకంటే మనకి తెలుసు మన దగ్గర ఎలివేటెడ్ షెడ్ అటువంటివి ఏం లేవు. మనం ఆరు బయట తోలుతాం కాబట్టి వర్షం పడితే మాత్రం చాలా డేంజర్ అని. అయితే మీరు చూసినట్లయితే అవి తడిచిన రూపు చూస్తుంటేనే మీకు అర్థమై ఉండాలి ఎంత పెద్ద వర్షం పడిందో అని. అయితే ఇంత పెద్ద వర్షం పడినప్పటికీ ఈరోజు అయితే బేరగాళ్ళు వస్తా అని చెప్పారు. అయితే ఇవి ఇలా చూసిన తర్వాత అయితే మనం ఎక్కువ మార్జిన్‌గా అయితే అమ్ముకోలేము. ఎందుకంటే తడిసిన జీవమైతే మనకైతే సరిగ్గా కనిపించదు. అయినప్పటికీ మనం ఏం చేయలేము. ఎందుకంటే వాళ్ళు చాలా దూరం నుంచి ఆల్రెడీ బయలుదేరిపోయారు. అయితే వీటినైతే కొంచెం ఈ పొలంలో కంటే కొంచెం బయట రోడ్డు పైన తోలేస్తే బాగుంటుందని చెప్పి బయట రోడ్డు కనిపిస్తుంది కదా! ఆ రోడ్డు పైకైతే తోలినాము. అయితే వాళ్ళొచ్చినప్పుడు ఏం జరుగుతుంది? బేరం ఎలా జరిగింది? ఎంతకు అమ్మేసాము? లేకుంటే కుదిరిందా? కుదరలేదా? అనే ప్రతి ఒక్క విషయం కూడా ఆ వీడియోలో అయితే చెప్తాను. ఈ గొర్రెలను కూడా చాలా అంటే చాలా తొందరగా అమ్మేయాలి. ఎందుకంటే వర్షాలు రోజు మార్చి రోజు భారీ వర్షాలు పడుతున్నాయి. ఇలా తడిసి బ్యాచ్‌లో ఏదైనా గానీ ఇబ్బందయితే మాత్రం మనం కోలుకోలేము. అయితే సూర్యుడొచ్చినప్పటికీ నైట్ వర్షం అయితే ఇంకా కోలుకోలేదు. నైట్ పడిన వర్షానికి ఇంకా కోలుకోలేదు. ప్రస్తుతానికైతే ఎండ కాస్తుంది గానీ, నైట్ అయితే భారీ వర్షం కాబట్టి అది ఇంగా ఆ బాడీ వాటికి ఇంగా శరీరం ఇంగా ఆరలేదనమాట. కాబట్టి మనకైతే కొంచెం భయంగానే ఉంది. ఎందుకంటే వర్షానికి జీవం తడిసి అవేమన్నా బ్యాచ్‌లో గాని ఒక 2, 3 దగ్గుతా ఉన్నాయంటే ఎవరన్నా చూసినోళ్ళైతే ఇదేదో జబ్బున్నట్టుంది బ్యాచ్‌లో అని చెప్పి కొనుక్కోవడానికైతే ఇష్టపడరు. మళ్ళా ఆ దగ్గు తగ్గేదానికి 10 రోజుల నుంచి 15 రోజులు పడుతుంది. ఆ 15 రోజులు మనం కాయాలంటే మనకు ఖర్చులు ఎక్కువ వచ్చేస్తాయి. మళ్ళీ వర్షం పడదని గ్యారంటీ లేదు కాబట్టి మనమైతే ఒక్కసారి తడుస్తానే మనం ఎంతో కొంతకి తక్కువ లాభమైనా అసలుకైనా ఇచ్చేస్తామనమాట. అయితే ఈరోజు కూడా అదే చేయాలి. అయితే ఈరోజు బేరగాళ్ళు వచ్చిన తర్వాత ఏం జరుగుద్దనేది వీడియోలో క్లియర్‌గా చూపిస్తాను. ఈ బ్యాచ్ గాని ఆ దేవుడి దయ వల్ల అమ్మేసామంటే మళ్ళీ మాత్రం ఖచ్చితంగా ఈ వర్షాలు అయిపోయిన తర్వాతే మనం వ్యాపారం స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే రిస్క్‌తో అయితే మనం ఏం చేయలేమనమాట. మళ్ళీ తెచ్చినా మళ్ళీ వర్షం పడి ఎందుకు రిస్క్ ఫేస్ చేయాల్సొస్తుంది. అయితే ఈ బ్యాచ్ ఎలాగోలా అమ్మిన తర్వాత వర్షాలు చూసుకున్న తర్వాతనే మనం వ్యాపారం చేస్తాం. ఎందుకంటే మనకు లాభాలు ముఖ్యం. లేదంటే ఏదైనా వర్షానికి తడవకుండా ఉండేదానికి ఏదైనా ప్రత్యామ్నాయం చూసుకున్న తర్వాత మాత్రమే వ్యాపారం స్టార్ట్ చేస్తాం. ఇలా వర్షం వస్తే మాత్రం అది చాలా రిస్క్‌గా ఉంది. అయితే ఈ వర్షానికి మేము పడే కష్టాలు కూడా నేను మళ్ళీ వీడియో చేస్తాను. సెపరేట్ వీడియో చేస్తాను. అంటే నైటు వీటిని తోటలో తోలాము. మనకైతే అక్కడ పడుకునేదానికి కూడా లేదు. ఓన్లీ మీరు నేను చూపించే లాభాన్నే చూస్తున్నారు గానీ, దాని వెనక మా కష్టమైతే మీకు కనిపించదు. అటువంటి కష్టమైతే చాలా ఉంటుంది. అవి కూడా రేపటి నుంచి చూపించేదానికి 100% ప్రయత్నం చేస్తాను. అయితే ఇలాంటి మరిన్ని వీడియోస్‌తో మళ్ళీ కలుద్దాం. ఇంత సపోర్ట్ ఇచ్చిన మీ అందరికీ థాంక్స్ ఫ్రెండ్స్.